T20 వరల్డ్ కప్లో సూపర్ 8లో భాగంగా ఇండియా వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇదే సూపర్ 8లో చివరి మ్యాచ్. టాస్ గెలిచిన టీమిండియా మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ వచ్చేసి హోపు చేజు వచ్చేసి ఓపెనింగ్ పేరు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చేశారు, 68 రన్స్. తర్వాత వచ్చేసి హోప్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హిట్మేర్ మామూలుగా లేదు, బాగా సపోర్ట్ చేశాడు చేజ్కి. హిట్మేర్ సెటిల్ డౌన్ అవుతున్నాడు అనే టైంకి ఆయన వికెట్ హిట్మేర్ అవుట్ అయిపోయిన తర్వాత చేజ్ అవుట్ అయ్యాడు. చేజ్ వచ్చేసి 40 రన్స్ చేశాడు అనమాట. ఆ తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్ చాలా తొందరగానే అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు గేమ్ మన చేతిలోనే ఉంది. 13 to 14 అవర్స్ వరకు గేమ్ అంతా ఇండియా చేతిలోనే ఉంది. కానీ ఆ గేమ్ని ఒక్కసారిగా వెస్టిండీస్ వైపు టర్న్ చేశాడు. అవుట్ అయిపోయిన తర్వాత 5th వికెట్కి పావెల్, హోల్డర్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ అనేది వెస్టిండీస్ వైపు టర్న్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఆ రేంజ్లో హిట్టింగ్ చేశారు. 35 బాల్స్కు 76 రన్స్ కొట్టారంటే ఇంకా వాళ్ళు ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశారో మనం ఊహించుకోవచ్చు. నేనేమనుకున్నానంటే 230 వెళ్తుందేమో స్కోరు అని అనుకున్నా. అక్కడకు మన వాళ్ళు బౌలింగ్లో రన్లు ఇస్తున్నా కూడా కొంచెం ఎకనామికల్గా వేస్తూ వస్తున్నారు. లాస్ట్ ఓవర్లో బుమ్రా 5 యార్కర్స్ వేశారు. ఆ యార్కర్స్ వల్ల వాళ్ళు ఎక్కువ రన్నులు చేయలేకపోయారు. 195 రన్స్ ఫర్ 4 వికెట్స్కి 220 ఓవర్స్ మొత్తం ఆడేసి ఇన్నింగ్స్ ముగించేశారు అన్నమాట వెస్టిండీస్. 196 టార్గెట్తో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఫస్ట్ 2 ఓవర్లో మంచి స్టార్టే లభించింది. కానీ అభిషేక్ శర్మ అనవసరంగా అవుట్ అయిపోయాడు. ఆ ఓవర్లో ఆల్రెడీ 17 రన్స్ వచ్చేసాయి. సంజు బాగా ఆడాడు, కాన్ఫిడెంట్గా షాట్స్ బాగా ఆడాడు, మంచిగా వెళ్తుంది అనే టైంకి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అనవసరమైన అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా భారీగా ఆడడానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ సంజు శాంసన్కు బాగా స్టాండర్డ్ ఇచ్చేసాడు, బాగా సపోర్ట్ చేశాడు. సంజు శాంసన్ అయితే ఆకాశమే అద్దు అనే లెవెల్లో ఆడాడు. నిజం చెప్పాలంటే ఒంటి చేత్తో ఇండియాను ఇలా పట్టుకొని ఇలా సెమీఫైనల్ తీసుకెళ్ళాడు. అట్లాగే చెప్పాలి. ఎందుకంటే వెస్టిండీస్ వాళ్ళకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. మ్యాచ్ ఎత్తిపోతుంది మనది అట్లా ఛాన్స్ ఇస్తే. కానీ సంజు శాంసన్ మాత్రం ఏ ఛాన్స్ ఇవ్వలేదు. నేనుండగా ఎట్లా మ్యాచ్ ఓడిపోతుంది అనే లెవెల్లోనే బ్యాటింగ్ ఆడాడు. అసలు ఫీల్డర్స్ మధ్యలో 4లు కానీ పైన 6లు కానీ చాలా బాగా కొట్టాడు. ఎందుకంటే ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతాడో అందరికీ చూపించాడు అనమాట. అంటే T20లో ఓన్లీ హార్డ్ హిట్టర్లే సరిపోతారు అని అనుకునే ఈ జమానాలో ఒక బ్యాటర్ తలుచుకుంటే ఏం చేయగలడు అనేది బాగా చూపించాడు. మంచి పర్ఫెక్ట్ షాట్స్. సంజు శాంసన్ ఫీల్డర్ల గ్యాప్స్ని పర్ఫెక్ట్ ప్లేస్ చేశాడు. అది ఆయన బ్యాటింగ్ టెక్నిక్ని చాలా బాగా చూపించింది. ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో సంజు అలా చూపించాడు అనమాట. హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసుకున్న తర్వాత వికెట్స్ పడుతూనే ఉన్నాయి. సూర్య వచ్చాడు, అవుట్ అయ్యాడు. హార్దిక్ వచ్చాడు, అవుట్ అయ్యాడు. కానీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత అరే మ్యాచ్ దగ్గరకు వస్తున్నాము, ఇలా వికెట్లు పట్టుకుపోతున్నాయి అనుకున్న టైంలో దూబే వరుసగా 2 4 కొట్టేశాడు. ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు అనుకున్నాడే, వరుసగా 2 4 కొట్టేశాడు. అమ్మయ్యా, గుండె మీద భారం వల్ల దిగిపోయింది ఆ దెబ్బతో. ఇంకా దాంతో లాస్ట్ వరకు 7 రన్స్ చేయాలి. ఆ 7 రన్స్లో 6 కొట్టేశాడు. ఒక బాల్ 6 కొట్టేశాడు, ఇంకొక బాల్ 4 పోయింది. దీంతో మన ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ గెలిచేసింది. మనం వెస్టిండీస్కి ఉన్న పాత లెక్కను తీర్చేసుకున్నాము. దాంతో ఇండియా సెమీఫైనల్కి ఎంటర్ అయిపోయింది.